నిర్వహిస్తున్న మీడియా సమావేశానికి హాజరైనటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. నా పేరు ఉప్పరి శేఖర్ సగర. నేను తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుణ్ణి. దాంతోపాటు తెలంగాణ బీసీ జేఏసీ కో చైర్మన్ని. తెలంగాణ రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో బీసీలకు ఆశ చూపి అవమానాన్ని మిగిల్చారు. సభ్య సమాజం కూడా గమనిస్తూ ఉంది. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ 42% రిజర్వేషన్లు బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో కల్పిస్తామని చెప్పేసి ఆ రోజు తెలంగాణ ప్రజలకు సమాజానికి మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన విషయం గుర్తు చేస్తూ 42% రిజర్వేషన్లను అమలు చేయడానికి చట్టపరంగా చిక్కులు వస్తున్నాయని చెప్పేసి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్లో కొట్లాడలేక రాష్ట్రంలో ఉన్నటువంటి అఖిల పక్షాన్ని ఒప్పించి మెప్పించలేక మెజారిటీ బీసీ కుల సంఘాల ప్రతినిధులను మరి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోనీయకుండా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడంతో పాటు ఈరోజు చూస్తా ఉన్నాం, పంచాయతీ ఎన్నికలలో బీసీలకు అక్కడక్కడ పరాభవం. మొన్న 11వ తేదీన జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏం ప్రచారం చేసింది? 42% రిజర్వేషన్లను బీసీలకు చట్టపరంగా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో చట్టం తేవడానికి పార్లమెంటులో 9th షెడ్యూల్లో చేర్చడానికి బీజేపీ సానుకూలంగా సహకరించలేదు. కాబట్టి మేము పార్టీ పరంగా 56% ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వ లెక్కలు తేల్చినాయి. కాబట్టి ఆ ప్రాతిపదికన మేము కౌన్సిలర్లు అదేవిధంగా చైర్మన్లు వైస్ చైర్మన్ల కోటాను పార్టీ పరంగా ఇస్తామని చెప్పి ప్రచారం చేసి దానికి అనుకూలంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఫలితాలను కూడా మనం చూసాం. సామాజిక వర్గానికి సంబంధించిన 3 నాయకులు బీసీలను కేవలం ఓట్లేసే యంత్రాలుగా మాత్రమే చూస్తూ రాజకీయంగా ఎదగనివ్వకుండా అనగదొక్కుతున్నారనడానికి మొన్న జరిగిన కౌన్సిల్ ఏదైతే నిన్న జరిగినటువంటి ఈ చైర్పర్సన్ నియామకం ఏదైతుందో దాంట్లో క్లియర్గా మనకు అద్దం పట్టినట్టు కనిపిస్తూ ఉంది. వనపర్తి మున్సిపల్ చైర్పర్సన్ నియామకం విషయంలో ఇక్కడున్నటువంటి 3 రెడ్లు, ఈ స్థానిక శాసనసభ్యులు మేఘారెడ్డి గారు, శివసేనారెడ్డి గారు స్పోర్ట్స్ చైర్మన్ అండ్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ డిసిసి ప్రెసిడెంట్ అండ్ ఇంకో రెడ్డి గారు గత అనేక సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి చిన్నారెడ్డి గారు, ఈ 3 రెడ్లు కలిసి నమ్మించి ఈరోజు ఒక బీసీ బిడ్డను రాజకీయంగా గొంతు పోసిండ్రు. రజనీ చందర్ సాగర్ను ఈరోజు నమ్మించి రాజకీయంగా గొంతు పోసిండ్రు. దానికి మేఘారెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, రాజకీయంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఒక గ్రామాన్ని ఒప్పించి మెప్పించుకొని ఒక ఎంపీటీసీగా గెలిచిన మీరు ఎంపీపీగా ఈరోజు శాసనసభలో అడుగుపెట్టారు. ఎవరి ఓటు బ్యాంక్తోనే అడుగుపెట్టారు ఈరోజు మీరు? సమాధానం చెప్పాలి. 33 వార్డులు ఉన్నటువంటి వనపర్తి మున్సిపాలిటీలో అన్రిజర్వ్డ్ వార్డులు 17 వార్డులు. మీరు సమాధానం చెప్పాలి. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, 33 వార్డులలో 15 వార్డుల్లో అన్రిజర్వ్డ్
ఎంతమందిగా నువ్వు టికెట్లు ఇచ్చింది? ఎంతమందిని గెలిపించుకున్నారు మీరు? ఆల్ పార్టీస్ మొత్తం కలుపుకుంటే మీరు ఎన్ని కుట్రలు కుతాంతరాలు చేసినా మా బీసీలంతా ఏకమైన ఎలా మిమ్మల్ని ఓట్లతో కొడితే దిమ్మ తిరిగి ఇద్దరు గెలిచిండ్రు. అది కూడా మీరు చేసిన కుట్రలు కుతంత్రాలతో ఆ ఇద్దరు కూడా గెలిచిన వాళ్ళు గారు. దుర్మార్గంగా డబ్బులకు అమ్ముడు పోయి డబ్బులతోని రాజకీయం చేస్తూ ఈరోజు ఒక ఎంపీటీసీగా గెలిచిన మేఘారెడ్డి గారు అసెంబ్లీలో అడుగుపెట్టారు కదా ఒక శాసనసభ్యునిగా. మీకు తెలియదు ఆ కింది స్థాయి నుంచి చూస్తే ఏం పరిస్థితులు ఉంటాయి అనేది. ఈరోజు బీసీలలో ఈ నియోజకవర్గంలో ఈ టౌన్ లో ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి రాజకీయంగా 40-50 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని చీర్ల కృష్ణయ్య సగర్ అనేటైన ఈ ఉపరాయన ఈ వనపర్తి మున్సిపాలిటీలో తెలియని కుటుంబం లేదు. ఆ కుటుంబం దాదాపు 40-50 సంవత్సరాల నుంచి మీ పార్టీకి కట్టుబడి పనిచేసి శ్రమించి తయారు చేసిన కోట మీద వచ్చి గద్దె మీద కూర్చున్న మేఘారెడ్డి గారు ఎవరితో చేతులు కలిపారు మీరు? నిన్న మొన్న వచ్చిన శివసేనారెడ్డి, చరిత్ర కలిగి ఇలా మూలకు పడ్డటువంటి మీ చెన్నారెడ్డి గారు, మీరు ముగ్గురు కలిసి ఈరోజు ఒక బీసీ బిడ్డ, అందులో ఒక సగర బిడ్డ, నా జాతి బిడ్డను మీరు రాజకీయంగా గొంతుకొచ్చారు కదా. గుర్తుపెట్టుకుంటాం. మీరు ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నాను, మీరు చెప్పాలి సూటిగా, మీడియా పరంగా చెప్పాలి. మీరు మా అభ్యర్థికి ఫోన్లు చేస్తా ఉన్నారు ఏదో సంజాయించడానికి దువ్వడానికి. ఇక్కడ భగీరథుని వారసులం మేము, కట్టర్ హిందువులము మేము. ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆదరించినటువంటి రక్తం మాది. మేము లేకుంటే నీ కాంగ్రెస్ పార్టీ లేదు, నీ ఎమ్మెల్యే గిరి లేదు, నీ స్పోర్ట్స్ చైర్మన్ గిరి లేదు, నీ ప్లానింగ్ బోర్డు చైర్మన్ కూడా నీకు దిక్కు లేదు. ఇలా సగరులు అంటే వాళ్ళు లక్షలాది మంది తెలంగాణ రాష్ట్రంలో నీ 42% రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ కు కట్టుబడి నమ్మి మోసపోయి మీకు ఓట్లు వేసినాం, ఆదరించినాం. ఏమైందయ్యా? ఒక పిసిసి ప్రెసిడెంట్, ఒక గౌడ సామాజిక వర్గం మహేష్ కుమార్ గౌడ్ గారితో మేము రికమెండ్ చేస్తే నేను మాట్లాడించిన స్వయంగా 2 రోజుల కింద సరేనని చెప్పిన మేఘారెడ్డి గారు, నేను మీడియా పరంగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా, మీరు సమాధానం చెప్పాలి. ఒక బీసీ సామాజిక వర్గం సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మినిస్టర్ వాకిటి శ్రీహరి గారితో నేను మాట్లాడించిన, అంటే ఒక పిసిసి ప్రెసిడెంట్ అయిన బీసీ నాయకునికి మీ దగ్గర విలువలు లేవు. ఒక ఇన్ఛార్జ్ మంత్రి బీసీ నాయకుడు అంటే మీకు లెక్కలు లేవు. అసలు మీరు ఎవరిని లెక్క చేసారు? ఈరోజు ఈ మున్సిపాలిటీలో ఏ ఓట్లతో గెలిచారు మీరు? అసలు మీకేమన్నా ముఖం ఉందా రేపు పొద్దుగాల ఎలక్షన్లకు రావడానికి? 33 వార్డుల్లో 15 వార్డులు అన్రిజర్వ్డ్ అయితే మీకు దమ్మేందో మరేదో చూపించుకోలేరు మీ సామాజిక వర్గంలో. ఎక్కడుందా నీ సామాజిక వర్గం? 17 అన్రిజర్వ్డ్ స్థానాలుంటే కేవలం నీ పార్టీ నుంచి గెలిపించుకుంది ఒకే ఒక్కరిని, ఆ ఒక్కరిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చొని పెడతారు. ఇదేనా సామాజిక న్యాయం అంటే? ఈ వనపర్తి మున్సిపాలిటీ, ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో ఇంకెవరు బీసీలు ఎదగొద్దు, బీసీ నాయకులకు పదవులు రావద్దు, మేము ఓటర్లుగా ఉండాలి. తప్పకుండా దీనికి మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఏదైతే 2 వార్డులు, ఒక ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచిండు అగ్రకులానికి సంబంధించిన ఆయన, ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిండు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకవేళ ఈయన గెలవకపోతే నాకు తెలిసి అవతల గెలిచిన కూడా గుంజుకొని కూడా మీరు సింహాసనం గుర్తుపెట్టే దుర్మార్గమైన ఆలోచన ఈరోజు మీద అనేది స్పష్టమైంది. అందుకే మేఘారెడ్డి గారు, నేను చెప్తా ఉన్నా, ఈరోజు తెలంగాణ సగర సంఘం అధ్యక్షుడిగా, బీసీ జేఏసీ కో చైర్మన్ గా చెప్తా ఉన్నా, మీ రాజకీయ భవిష్యత్ ఏందో, మీ సంగతి ఏందో చూసిన దాకా మాత్రం వదిలిపెట్టారు. ఏం తమాషాలు చేస్తున్నారా? ఏం మీ అయ్య జాగీర్లు అనుకున్నారా రాజకీయం అంటే? ఏం కాంగ్రెస్ పార్టీ అంటే మీ అయ్య సొత్తు అనుకున్నారా? 50 సంవత్సరాల నుంచి ఈరోజు పోరాటం చేసి కష్టపడి శ్రమించిన ఆయన శ్రమతో నువ్వు వచ్చి చైర్మన్ అయినావు, నువ్వు వచ్చి ఎమ్మెల్యే అయినావు. ఎవరిని గుర్తిస్తున్నావు? వడ్డీ వ్యాపారం చేసుకొని అనేక మంది రక్తాన్ని తాగినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి, కనీస అవగాహన లేని వ్యక్తుల గురించి, ఒక చట్టం గురించి అవగాహన లేని వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు డమ్మీ క్యాండిడేట్ కూర్చోబెట్టి
మీ ఎంబడి ఎవడో ముగ్గురు నాయకులు ఉన్నారు, వాళ్ళ సంగతి ఏందో కూడా తెలుసని ఉండదు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏందో మాకు తెలుసు, ఎవడెవడున్నాడో ఏమేం చేస్తుండో. మేఘారెడ్డి గారిని ఎవడు ఆడిస్తున్నాడో కూడా మాకు తెలుసు. మేఘారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్, ఇన్ఛార్జి మంత్రి మాట కూడా వినట్లేదంటే వర్గం వైశ్యాస్ కావచ్చు, వెలుమలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అగ్ర కులాలు కుట్రలు చేసి ఈరోజు బీసీలను రాజకీయంగా సమాధి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి కట్టుబడి ఉన్న కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ మేఘారెడ్డి గారు ఎమ్మెల్యేగా మీరు కాంగ్రెస్ పార్టీకి తగరు. నేను కాంగ్రెస్ పార్టీ నాయకునిగా నేను చెప్పట్లేదు, ఒక సామాజిక నాయకునిగా చెప్తా ఉన్నాను. మీ పార్టీ లైన్ క్రాస్ అయి మీరు పనిచేస్తా ఉన్నారు. అందుకే మేము చెప్తా ఉన్నాం, మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఈ రోజు మీరు కూడా సమాధానం చెప్పాలి. ఎవరికి సామాజిక న్యాయం చెప్తా ఉన్నారు మీరు? ఎవరికి న్యాయం చేసే విధంగా మీరు ప్రగల్భాలు పలికి ఓట్లేపిస్తున్నారు? ఈ రోజు ఇదే 3వ వార్డులో రజనీ చందర్ సాగర్ గారికి అన్రిజర్వ్డ్, ఎక్కడ కూడా మహిళ కూడా కాదు, అన్రిజర్వ్డ్ కోటాలో ఒక మహిళను ఎట్లా పోటీ చేయించారు? ఏం కమిట్మెంట్ ఇచ్చి మీరు టికెట్ ఇచ్చారు, బీఫామ్ ఇచ్చారు? మేఘారెడ్డి గారు, శివసేన రెడ్డి గారు చెప్పాలి, మీరు మిమ్మల్ని వదిలిపెట్టాము ప్రజాక్షేత్రంలో, ఇదే మాకు ఆయుధాలు. ఒక మహిళకు మీరే బీఫామ్ ఇచ్చారు కదా. చందర్ సాగర్ ఒక కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు, మీ పార్టీ అధ్యక్షుని ఒపీనియన్ తీసుకోరు, మీరు నమ్మిస్తారు. అయ్యా నేను మహిళా రిజర్వేషన్, ఇక్కడ మున్సిపల్ చైర్మన్ బీసీ మహిళా రిజర్వేషన్ వచ్చింది కాబట్టి మీ భార్య నిలబెట్టండి, నేను చైర్మన్ చేస్తా అని చెప్పి నమ్మబలికి నట్టేట గొంతుకొస్తారా? ఇదే నావే మీరు మిమ్మల్ని చూసి రేపు యువత రాజకీయాల్లోకి వచ్చేది? ఈ మేఘారెడ్డి లాంటి, ఈ శివసేనారెడ్డి లాంటి దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నటువంటి అగ్రకుల అహంకారపూరితమైనటువంటి రాజకీయ నాయకులను చూసి ఈ సమాజంలో ఏ చదువుకున్న వ్యక్తులు కూడా ఇక రాజకీయాల్లోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇంత దుర్మార్గంగా వివరించడం అనేది నువ్వు తెలుసు, నాకు తెలుసు. ఈ రోజు మేఘారెడ్డి గారు మీరు ఎమ్మెల్యేగా ఎట్లా గెలిచారో మాకు తెలుసు, మా వాళ్ళ సపోర్ట్లే కూడా గెలిచినాను. నీకు ఏమేం పెట్టి వెనకకెళ్ళి లేపారో మాకు తెలుసు, జాకీలు పెట్టి ఎంబడికి ఎక్కడెక్కడ సహకారం చేసారో మాకు తెలుసు. నీకు ఏ విశ్వాసం లేదు. నీకు ఇంటికి వచ్చి బతిలాడి చెప్పి బుజ్జగించుకొని కౌన్సిలర్గా మీకు ఇస్తామని చెప్పేసి, అంతకుముందు కౌన్సిలర్గా పనిచేసినటువంటి కుటుంబం నేపథ్యం ఉంది, చదువుకున్న మా రజనీ గారు ఉన్నారు. ఎంత దుర్మార్గంగానే ఇది రాష్ట్రంలో ఎక్కడ జరిగిందా? ఇంత దుర్మార్గంగా ఒక అగ్రకులానికి సంబంధించిన ఒక వైశ్య సంబంధించిన ఒక ఆమెను తక్కువ మెజారిటీతో బయటపడితే ఇక్కడ 535 ఓట్ల మెజారిటీతో, భారీ మెజారిటీతో ఈ వార్డులో ఉన్నటువంటి ఆయన విశ్వసనీయంగా మా నాయకుడు మాకే కాదు ఈ మున్సిపాలిటీ మొత్తం సేవ చేయాలని చెప్పేసి రజనీ గారిని గెలిపిస్తే, దుర్మార్గంగా మీరు ఈరోజు ఒక కౌన్సిలర్ ను అత్యల్ప మెజారిటీతో గెలిచిన కౌన్సిలర్ తీసుకొచ్చి అందులో మీకు ఇచ్చి ఈ మున్సిపాలిటీని అడ్డం పెట్టుకొని దోపిడీ చేయాలనుకుంటున్నారు. ఖబర్దార్ నేను చెప్తా ఉన్నా, మిమ్మల్ని వదిలిపెట్టాము. ముఖ్యమంత్రి, పిసిసి ప్రెసిడెంట్ దాకా నీ పంచాయతీ తీసుకోకపోతే మేము వదిలిపెట్టేదే లేదు. ఈ రోజు చెప్తా ఉన్నా, ఈ యొక్క వనపర్తి గడ్డ మీద చెప్తా ఉన్నా, మేఘారెడ్డి గారు మిమ్మల్ని రాజకీయంగా భవిష్యత్తులో సమాధి చెయ్యకపోతే ఈరోజు మేము కంకరం కడుతున్నాం. మా కుటుంబానికి ఏవైతే మా సగర కుటుంబానికి, మా బీసీలకు ఇంకా మీరు కుట్ర ఈ విధంగానే కొనసాగిస్తే మాత్రం మిమ్మల్ని భవిష్యత్తు రాజకీయంగా సమాధి చేయకపోతే మాత్రం మేము వదిలిపెట్టాం. మిమ్మల్ని తప్పకుండా నువ్వు మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఎవరి మాటలు కలిచో, ఏ మూటలకో, ఏ మాటలకో, ఏ మాయ మాటలకో మీరు ఈరోజు నమ్మబలికి నమ్మిన బంటిగా పనిచేసినటువంటి చందర్ సాగర్ గొంతు కోసినావు కదా. అందుకే బరాబరిగా మాకు పౌరుషం ఉంది, మేము భగీరథుని వారసులం, మాకు పౌరుషం ఉంది, మేము సేవ చేయడానికి ప్రజలకు సిద్ధంగా ఉన్నాం. మా వాళ్ళు ప్రజాక్షేత్రంలోనే ఉంటారు, నువ్విచ్చే ఆ బిచ్చపు పదవి మాకు అవసరం లేదని చెప్పేసి కౌన్సిలర్ స్థానానికి గంట లోపల ఈసిరి అవతల వారేసినటువంటి దమ్మున్న నాయకులు మా వాళ్ళు. నీ దమ్మేందయ్యా? నువ్వు చీకటి ఒప్పందాలతో నడిపించినటువంటి నాయకునివి. నీ భవిష్యత్ అంతా చూస్తాం. రేపు మా బీసీలనంతా ఈరోజు జంట కడతాం, రేపు దండు కడుతున్నాం. రేపటి నుంచే మా కార్యాచరణ ఉంటది. ఒక బీసీ జేఏసీ తెలంగాణ కో చైర్మన్ గా చెప్తా ఉన్నా, ఈ వనపర్తిలో రెడ్డి సామాజిక వర్గము, అగ్రకులాలు వర్సెస్
బీసీల మీద మేము తెలుసుకుంటాము. ఖచ్చితంగా రాజకీయంగా మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టాము. మీరు ఇంకా ఏమేం చేస్తారో, ఏం కుట్రలు చేస్తారో, ఎన్ని డబ్బులు వంచుతారో, ఎన్ని మూటలు మార్చుకుంటారో, ఎన్ని వ్యభిచారంగా మీరు రాజకీయం చేస్తారో చేయండి. అన్నిటి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ, చివరిగా మేఘారెడ్డి గారు, శివసేనారెడ్డి గారు, చిన్నారెడ్డి గారు, ముగ్గురు రెడ్లు కలిసి మీరు పదవులు ఏ విధంగా పంచుకున్నారో, మా బీసీల గొంతు కోయడానికి మీరు ఇంకేం సిద్ధంగా ఉన్నారో మీ ప్లాన్ ఏంటో చెప్పండి. మేము సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ముంటే మీరు ఓపెన్ గా చెప్పండి. చీకటి ఒప్పందాలు వద్దు. మా ఇంటికి వచ్చి చందర్ నువ్వు వద్దు, మేడం ని నిలబెట్టు, నేను ఆమె అన్రిజర్వ్డ్ మున్సిపల్ చైర్మన్ పదవి ఉంది, నువ్వు వద్దని చెప్పేసి బీఫామ్ ఇచ్చినటువంటి దుర్మార్గులు మీరు ఈ రోజు రేపు పొద్దుగాల మీ ప్లాన్ ఏందో ఓపెన్ గా చెప్పండి. మీకు దమ్ముంటే రాజకీయంగా ఓపెన్ గా చెప్పండి బీసీ సమాజానికి. మేము బీసీలకు వ్యతిరేకం, వనపర్తిలో రెడ్లు తప్ప బీసీలు రాజకీయంగా పనికిరారు, మేము ఏలనీయం, మేము రెడీ అని చెప్పండి మీకు దమ్ముంటే. దానికి రైట్, మేము మా దమ్మేందో మేము చూస్తాం. రేపటి నుంచి మా బీసీలను, మా యాదవనలను కావచ్చు, మా బోయ ఏదైతే ఉన్నారో వాళ్ళని కావచ్చు, మా ముద్రాజులను కావచ్చు, మున్నూరు కాపులను కావచ్చు, పద్మశాలను కావచ్చు, కమ్మరి కుమ్మరికి అందరిని కూడా మేము జట్టు కడతాం. బీసీ వర్సెస్ రెడ్డి సామాజిక వర్గం ఇక రాజకీయంగా తెలుసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కాదు, ఇతర రాజకీయ పార్టీలు కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి వ్యవహారం నేను ఇక్కడ చూడలేను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత దుర్మార్గంగా ఒకే ఒక వ్యక్తిని గెలిపించుకొని ఆమెను చైర్మన్ సీట్లో కూర్చుని పెట్టేంత ఏదైతే అనైతికమైనటువంటి రాజకీయం మాత్రం తెలంగాణలో ఎక్కడ కూడా లేదు. కాబట్టి మేఘారెడ్డి గారు, శివసేనారెడ్డి గారు, చిన్నారెడ్డి గారు, మీ ఎంబడి ఉన్నటువంటి కనిపించని చీకటి ఒప్పందం ఉన్నటువంటి దుర్మార్గులారా, మీకందరికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ మైనార్టీలం మేమందరం ఏకమైతాం. ఏం తమాషాలా? మీరేమన్నా ఇవ్వాలనుకుంటున్నారే? ఇంతమంది ఎస్సీలు, ఎస్టీలు కూడా ఉన్నారు, ఇక్కడ మైనారిటీలు ఉన్నారు. ఇవాళ బీసీలు అనేక కులాలు ఉన్నాయి. నీకు ఒక్క జేజమ్మ గెలిస్తే ఆ ఒక్క జేజమ్మని తీసుకొచ్చి ఎవరిని నీ దగ్గర వచ్చి చేతులు కట్టుకున్నాడు అన్న? ఇదేనా మీరు నేర్పించేది సమాజాన్ని? బీసీలం అన్ని కులాలం, ఎస్సీలం, ఎస్టీలం, మా మైనారిటీ సోదరులం అందరం ఏకమైతాం. దేకింగా మీ రెడ్డి మీ అగ్ర కులాలు, మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలం అందరం ఏకమైతాం. చలో వరుస చూసుకుందాం. రేపటి నుంచి మేము మాత్రం వదిలిపెట్టాం. మా చందర్ సాగర్ కు ఏదైతే జరిగినటువంటి అన్యాయం ఇక ఏ బీసీ కులాలకు, ఏ మైనారిటీ కులాలకు, ఏ ఎస్సీ, ఎస్టీ కులాలకు జరగొద్దని చెప్పి మా ఆవేదన తప్ప మాకు వ్యక్తిగతంగా ఏమి లేవు. రాజకీయంగా మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. మేఘారెడ్డి గారు, మీరు ఒక దమ్మున్న ఎమ్మెల్యేగా ఓపెన్ గా చెప్పండి. నువ్వు వచ్చి నమ్మించడం ఏంటి? ఇంతకంటే నువ్వు అసలు నువ్వు ఎమ్మెల్యేగా అనర్హుడి. ఫస్ట్ నువ్వు రిజైన్ చేయి. నీకు దమ్ముంటే ఒకసారి రిజైన్ చేసి రావాను. మా బీసీలను చూసుకుంటాం, మేము బీసీలను, ఎస్టీ, ఎస్టీ, మైనార్టీలు అందరం చూసుకుంటాం. ఏ లెక్కతో నువ్వు మాట మార్చినావు? మాట మార్చలేవనడానికి నీ దగ్గర ఆధారం లేదు. ఎందుకంటే నువ్వు బీఫామ్ ఎవరికి ఇచ్చినావు? ఒక మహిళ అన్రిజర్వ్డ్ అని తెలుసు కూడా ఈ వార్డులో, 3వ వార్డులో అన్రిజర్వ్డ్. నువ్వు ఆమెను తీసుకొచ్చే వెటర్నిటీ. మరి నువ్వు అంత దమ్మున్న మొగోడివి అయితే ఎవరి గొంతుకు వస్తారు మీరు రాజకీయంగా? ఏం అవసరం ఉండేనా తల్లి ఇంట్లోకి బయటికి రావడానికి? రానని చెప్పింది ఆమె. ఏం చెప్పినాను? నేను చైర్మన్ చేస్తే రామ్మని చెప్పినావు. రాజకీయంగా వ్యభిచారం చేయకండియా, దమ్మున్న రాజకీయం చేయి, ఓపెన్ గా చెప్పు. ఎస్, ఎవరు గెలిచినా మా రెడ్డి లేకపోతే మా వైశ్యాసు వాళ్ళని చేసుకుంటాం. మేము ముస్లింలకు ఇయ్యం, ఎస్సీలకు ఇయ్యం, ఎస్టీలకు ఇయ్యం, బీసీ ఏ కులం ఇయ్యం చెప్పు. అట్లా చాలా దుర్మార్గం ఇది. మేము మాత్రం క్లియర్ గా చెప్తా ఉన్నాం. రేపటి నుంచే మా కార్యాచరణ వనపర్తిలో స్టార్ట్ చేయబోతున్నాం. బీసీలము, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ ఏకం చేసి ఒక జేఏసీగా ఏర్పడి ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలో ఉండేటువంటి అగ్ర కులాల సంగతి ఏందో చూడడానికి మేము సిద్ధమైనాం. జై బీసీ, జై బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఐక్యత. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఐక్యత.